प्रभु का आगमन निकट है, చాలా త్వరగా ఉంది, बहुत जल्द है, ఇప్పుడే అన్నట్టుగా ఉంది. जैसे कि अभी ही है. అందుకనే ప్రయాణాన్ని, इसलिए यात्रा को కాళ్ళకు బలము కావాలి, पैर को जो है मजबूती चाहिए, వేగము కావాలి, जल्दबाजी चाहिए, ఆత్మ వేగాన్ని పెంచాలి. और आपके रफ्तार को बढ़ाना है. ఏలియా ప్రయాణ వేగాన్ని కలిగి ఉండాలి. इसलिए आप हर समय ఆ ప్రయాణం ఉంది. और उस यात्रा में ఇండియా ప్రయాణం ఉంది, और इंडिया का प्रयाण, ఇతర దేశాల ప్రయాణం ఉంది. दूसरे देशों का यात्रा, ఎన్ని రాష్ట్రాల వారు और अलग अलग राष्ट्र वाले ఈవేళ బైబిల్ మిషన్ సభలో ఉన్నారు. और आज बाइबल मिशन మీరు सभा में చూస్తున్నారు కదా. आप देख रहे हैं. మనము చేయవలసిన ప్రయాణం, हम जो यात्रा करते हैं, మిషన్ చేయవలసిన ప్రయాణం, मिशन का जो काम है, మిషన్ యవనస్తులు చేయవలసిన ప్రయాణం, मिशन के जवानों का करने का काम, యవనస్తులు చేయవలసిన ప్రయాణం जवानों का काम करने का ఉన్నది क्या- కనుక इस है, ఆ ప్రయాణాలు చేద్దాము. उस यात्रा को हम करें. ఈ మధ్య आज इस बीच బైబిల్ మిషన్ बाइबल मिशन సతీమణుల అమ్మగారులు और हमारे जितने भी माता ఒక మాట అడిగారు. एक बात उन्होंने पूछा, మీరందరికీ పనులు అప్పచెబుతున్నారు, आप सबको काम दिया जाता మరి है, మాకు పని అప్పచెప్పరా అని అడిగారు. माँ हम लोग को कोई काम नहीं दे रहे हैं. నేను చాలా సంతోషపడ్డాను, मैं उस बात से बहुत खुश हुआ. ఆలోచించాను. मैंने सोचा, అయితే అమ్మగారులు కూడా इसलिए हमारे माताएं 2 పనులు, दोनों काम, 4 పనులు 4 काम మీరు చేయవలసిందే. आप लोग को करना है. మీరు కూడా ప్రయాణం చేయాలి, आपको भी यात्रा करना है, స్త్రీల మధ్యకు వెళ్ళాలి. आपको बीचों में जाना है. అయ్యగారు అన్నారు, वहाँ पे अयगारू ఒక है, కాలం వస్తుంది एक समय आ रहा है, బోధకులు పురుషులు और उपदेश देने वाले पुरुष, గృహాల్లో ఉండవలసిన కాలము రావచ్చు, और हो सकता है समय आ जाएगा అట్టి उनको శ్రమ घर में, కాలము రావచ్చు. दुखों का दिन आ सकते हैं. అప్పుడు స్త్రీలు వెళ్ళి तब स्त्रियां जाकर సువార్త చెబుతారన్నారు. सुसमाचार सुनाएंगे. कहा, అందుచేతనే इसीलिए అధికారులు యొక్క సతీమణి అమ్మగారులు अधिकारियों के మీకు उनके ప్రయాణాలు అప్పచెప్పుతాం. हम आपको जो 7 बताएंगे, స్త్రీలకు, और आप ప్రార్థనా కమిటీల స్త్రీలకు, और प्रार्थना झुंड बनाएंगे, మిషన్లో ఉన్న సేవకురాండ్రకు और मिशन में रहने वाले सेविकाओं ప్రయాణం को అప్పచెప్పుతాం. और यात्रा के लिए बताएंगे. చురుకుగా ఉన్న వారే కావాలి. और ऐसे फुर्ती में रहने वालों ఆత్మ को తండ్రి और आत्मिक पिता, ఎగిరేటట్లు చేస్తాడు, और वे लोग जो है उड़ते हुए నడిచేటట్లు చేస్తాడు, उनको जो चलने की ताकत देगा, ఏడ్చేటట్లు చేస్తాడు, उनको रोने की तरह बनाएंगे, ఎలుగెత్తి ప్రార్థన చేసేటట్టు చేస్తాడు. और उनको प्रार्थना करने की సంఘమును जरूरत है. నామకార్థముగా ఉండడానికి వీలు లేదు. इस रीति जो कलीसिया में रहने की जरूरत ఆదివారపు ఆరాధనలు నామకార్థముగా ఉండకూడదు. है. और इससे कलीसिया में जो है रविवार के दिन में रहने की సన్నిధి जरूरत नहीं है. కూటములు ఏవేవో మాట్లాడుకునే వేదికలు కాకూడదు. इसलिए से उसके चरणों के तलों में సేవకులు रहकर లోకస్తులుగా ఉండకూడదు. इससे सेविकाएं जो संसारिक ना बने, లోకస్తుల వలె ఆలోచన చేయకూడదు. संसारिक सोच ना हो, సంపూర్ణముగా బైబిల్ మిషను और इसे संपूर्ण रूप से आपको ఆత్మీయ बदलना, మిషనుగా ఉండాలని आत्मिकता में भरे నేను रहना. ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నాను. और आपको सामने में ये बात, నేను నిత్యము ఆవేదనతో దేవుణ్ణి అడుగుతున్నాను. और इसलिए वो परमेश्वर के सामने లోకానుసారంగా మారకూడదు. और संसार के रूप में ना बदले, ఎవరి మాటల ధోరణి और दूसरे बातों को लेकर ఎలాగున్నప్పటికీ चाहे कैसे भी हालात ఆ हो, ధోరణి మనకు అక్కర్లేదు. उन बातों को आपको नहीं चाहिए. బైబిల్ ధోరణే, और बाइबल के अनुसार, బైబిల్ మిషన్ వారికి కావాలి. और बाइबल मिशन को चाहिए, బైబిల్ బోధకుడు, और बाइबल का उपदेशक, దీనుడైన దేవుని దాసుడు. और परमेश्वर का दास. అయ్యగారు ఎవరినైనా దూషించారా? क्या अय्यगार को कोई भी बुरा भला ఏ बोला? మతాన్నైనా దూషించారా? क्या ऐसे उनको बुरा कहा ఏ है? మిషన్ వారినైనా దూషించారా? कोई मिशन वाले बोला है? మన ఆత్మీయ తండ్రి కదా. वो हमारे आत्मिक पिता है, మనం ఎలాంటి బిడ్డలంగా ఉండాలి? और हम सब अब कैसे रहना है? దోషందులు మనకొద్దు, और हमको कोई दोष नहीं चाहिए. తగ్గించుకుందాము. हम अपने आप को दीन बनाएं, ఏమైనా మాటల్లో और ऐसे बातों से తప్పులు దొర్లి పడితే आ जाएं. క్షణములో దిద్దుబాటు చేసుకొని इसलिए हम दुखों को सजा लें, రూపమంతా ప్రభువే ఉండాలి. और सारा रूप में प्रभु है, రూపమంతా ప్రభువే ఉండాలి. सारा संसार प्रभु में है. కేవలం ఇది దేహమే కానీ ये देह हो, మనము క్రీస్తు దేహముగా ఉండాలి. हमें मसीह के देह के रूप నీ में रहना. దేహముగా కాదిది, ये आपका देह नहीं है, ఇది క్రీస్తు దేహము. ये यीशु का देह है. అందుకనే శరీరం ఇచ్చాడు, इसलिए उसने देह को दे दिया, రక్తం ఇచ్చాడు, खून दे दिया, అనగా స్వభావం ఇచ్చాడు, यानी स्वभाव को दे दिया, జీవము ఇచ్చాడు. जीवन को दिया.